ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మహబూబానగర్ గ్రామీణ మండలానికి చెందిన అర్హులైన 511 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల సమాజంలోని బలహీన వర్గాల ప్రజలు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, తద్వారా వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి కీలకమైన ఆరోగ్య పథకాలను కూడా వారు వినియోగించుకోలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఐఎన్టీయూసీ నాయకులు రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపీడీఓ కరుణశ్రీతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ మండలం మన్యంకొండ గేట్ వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద దాదాపు 50 లక్షల రూపాయల ముడా నిధులతో ఏర్పాటు చేయనున్న హైమాస్ట్ విద్యుత్ దీపాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పట్టణంలోని ప్రజలకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా నియోజకవర్గానికి చెందిన 144 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సహాయం ద్వారా నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసం కొంత ఊరట లభిస్తుందన్నారు. ఈ చర్యలన్నీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.